వివిధ సంవత్సరాల్లో ఆగస్టు 15న నందమూరి కాంపౌండ్ నుంచి 6 చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ చిరంజీవులు 1956 ఆగస్టు 15, అంటే 70 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్, అలనాటి అందాల నటి జమున ప్రధాన పాత్రలు పోషించగా ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య తెరకెక్కించారు. ఘంటసాల మాస్టారు స్వరాలు సమకూర్చారు. ఇందులో అంధుడిగా ఎన్టీఆర్ నటన ఇటు ప్రేక్షకులు అటు విమర్శకుల ప్రశంసలు పొందింది. సెకండ్ ఫిల్మ్ మంచి మనసుకు మంచి రోజులు 1958 ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ మూవీలో నటరత్న ఎన్టీఆర్, రాజసులోచన ముఖ్య పాత్రలు పోషించగా ప్రముఖ దర్శకుడు సిఎస్ రావు తెరకెక్కించారు. ఘంటసాల మాస్టారు స్వరపరిచిన పాటల్లో అనుకున్నదొక్కటి అయినది ఒకటి అనే పాట విశేషాదరణ పొందింది. ఈ సినిమా 6 కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం జరుపుకుంది. థర్డ్ ఫిల్మ్ బందిపోటు 1963 ఆగస్టు 15న తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్, అందాల తార కృష్ణకుమారి జంటగా నటించగా జానపద బ్రహ్మ బి విఠలాచార్య తెరకెక్కించారు. ఘంటసాల మాస్టారు సంగీతం ఈ సినిమాకి ఓ ఎస్సెట్గా నిలిచింది. ఇందులోని ఊహలు గుసగుసలాడే వగలరానివి నీవే అనే పాటలు విశేష ఆదరణ పొందాయి. ఈ సినిమా 3 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఫోర్త్ ఫిల్మ్ నిండు హృదయాలు 1969 ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ మూవీలో నటరత్న ఎన్టీఆర్, నటభూషణ శోభన్ బాబు, కళాభినేత్రి వాణిశ్రీ, చలం, చంద్రకళ, గీతాంజలి ప్రధాన పాత్రలు పోషించారు. కళా తపస్వి కె విశ్వనాథ్ రూపొందించిన ఈ సినిమాకి టివి రాజు స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ఫిఫ్త్ ఫిల్మ్ రౌడీ రాముడు కొంటి కృష్ణుడు 1980 ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ మూవీలో నటరత్న ఎన్టీఆర్, నటసింహం నందమూరి బాలకృష్ణ, అందాల తార శ్రీదేవి, రాజ్యలక్ష్మి ప్రధాన పాత్ర పోషించగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించారు. చక్రవర్తి ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం నందమూరి అభిమానులను మురిపించింది. సిక్స్త్ ఫిల్మ్ యమదొంగ 2007 ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ప్రియమణి, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్ర పోషించగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. స్వరవాణి కీరవాణి సంగీతం ఈ సినిమాకి ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. డియర్ నందమూరి ఫ్యాన్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏది, అలాగే ఏ చిత్రాన్ని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.